హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 ఈరోజు అధికారికంగా మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు టెర్మినల్ 1 నుంచి తమ విమాన సర్వీసులనైతే ప్రారంభించడం అయితే జరిగింది. చాలా మంది మన తెలుగు వాళ్ళు అన్న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 నుంచి ఇతర దేశాలకు చెందిన ఏ ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయి, మన ఇండియాకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయా లేదా అని అయితే అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో నేను టెర్మినల్ 1 నుంచి ఏ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయి, మన ఇండియాకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయో లేదో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్‌లోకి వెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టెర్మినల్ 1 ఇప్పుడు మొదటి దశలో పూర్తి స్థాయి విమాన సర్వీసులను అయితే ప్రారంభించింది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లు తమ సర్వీసుల్ని క్రమంగా టెర్మినల్ 1 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇతర టెర్మినల్‌లో ఉన్న రద్దీ తగ్గి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం అయితే ఉంది. ఇంకా అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1లో ప్యాసింజర్ హ్యాండిలింగ్ సిస్టమ్, చెకింగ్ ప్రాసెస్ మరియు గ్రౌండ్ ఆపరేషన్‌లు అప్‌గ్రేడ్ చేయడంతో విమాన రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు అయితే తెలిపారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణిస్తున్నారో అలాంటి ప్రయాణికులందరూ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని, అలాగే టెర్మినల్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని, చెక్ ఇన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది 1.5 గంట ముందే క్లోజ్ అవుతుందని, 4 గంటల 5 గంటల ముందే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి రావాలని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు అయితే తెలిపారు. ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 నుంచి ఇతర దేశాలకు చెందిన ఏ ఎయిర్‌లైన్స్‌లు ఈ రోజు నుంచి తమ విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాయో మనం చూస్తే, గల్ఫ్ దేశాలకు చెందిన గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌లైన్స్, తుర్కిష్ ఎయిర్‌లైన్స్, ఇంకా అలాగే జోర్డాన్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసులు ఈ రోజు నుంచి కువైట్ కు ప్రారంభించడం అయితే జరిగింది. మన ఇండియాకు చెందిన కేవలం ఇండిగో మాత్రమే తన విమాన సర్వీసులను అయితే ప్రారంభించింది. ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు అయితే తన విమాన సర్వీసులు కువైట్ కి అయితే ప్రారంభించడం లేదు. డిపార్చర్ గానీ, అరైవల్ గానీ ఈ రోజు ఎయిర్ ఇండియా అయితే ఎటువంటి విమానాలు కువైట్ కి రావడం గానీ, వెళ్లడం గానీ అయితే లేదు. ఇండిగో ముంబై నుంచి 2 ఫ్లైట్లు ఈ రోజు అయితే ఆపరేట్ అవుతున్నాయి. ఇంకా ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఎతిహాద్, అలాగే ఖతార్ ఎయిర్‌లైన్స్, గల్ఫ్ ఎయిర్‌లైన్స్, జోర్డాన్ ఎయిర్‌లైన్స్, అలాగే తుర్కిష్ ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులు ఈ రోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 నుంచి అయితే ప్రారంభించాయి. ఇంకా అలాగే ఫ్లైట్ టికెట్ల ధరల విషయానికొస్తే, ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభమైనా కూడా టికెట్ ధరల్లో ఎటువంటి మార్పు అయితే లేదు. తగ్గినా కూడా కొంత శాతం మట్టుకే తగ్గడం అయితే జరిగింది. కనెక్టింగ్ ఫ్లైట్లు గనుక మనం ఇండియాకి గనుక చూసుకుంటే 120 నుంచి 150 దినార్లు అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్లు గనుక మనం చూసుకుంటే ముందు కన్నా ఒక 10 దినార్లు, 20 దినార్లు తగ్గి 150 నుంచి 180 దినార్ల మధ్య అయితే డైరెక్ట్ ఫ్లైట్లు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తానికి గనుక చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 ఓపెన్ అయింది. ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లైన ఖతార్ ఎయిర్‌లైన్స్, గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్‌లైన్స్, తుర్కిష్ ఎయిర్‌లైన్స్, జోర్డాన్ ఎయిర్‌లైన్స్ అయితే తమ విమాన సర్వీసులను అయితే టెర్మినల్ 1 నుంచి ప్రారంభించాయి. మన ఇండియాకు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ మాత్రమే తన విమాన సర్వీసులు ఈ రోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. ఇంకా అలాగే మన ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు ఎటువంటి విమాన సర్వీసులు ఈ రోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 కి అయితే ఆపరేట్ అయితే చేయలేదు. ఎప్పుడు ఆపరేట్ చేస్తాయో అప్డేట్ వస్తూనే ఆ అప్డేట్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.